నీకు దేవుని యొక్క కృపను, నా కృపను ఇస్తానని, నిన్ను నాతో యుగాయుగములో పరలోకంలో ఉంచుకుంటానని, నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ, నీతోనూ నీ కుటుంబంతోనూ ఆయన చెప్పు దేవుడై ఉన్నాడు. మరి అలాంటి దేవుని యొక్క వాక్యమును యేసుక్రీస్తు ఈ లోకంలో ఇచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఏం చేసి ఉన్నాం? ఆయన యొక్క వాక్యము యథార్థమైనది, ఆయన యొక్క వాక్యము న్యాయమైనది. ఆయన మనతో నిబంధన చేసినటువంటి ఆ నిబంధన శాశ్వతమైనది. ఒక స్థలంలో చెప్పబడినది, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ ఎప్పటి వరకు ఉండేది? నిన్ను ఆ యొక్క నిత్య జీవములో, నిన్ను ఆ యొక్క పరలోకములో చేర్చు దినము వరకు, ఆయన యొక్క సముఖములో యుగాయుగములో నీవు ఆనందించుటకు, శ్రేష్టమైనటువంటి కిరీటమును ధరించిన వాడివై దేవుడిచ్చు ఆ మహిమను ధరించు. ఆ దినం వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు.